ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సమాన వేతనం గౌరవమైన జీవితం, మహిళలు సాధించుకోవలసిన సమాన హక్కుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బూజు పట్టిన పితృస్వామ్య భావజాల బంధనాలను ఛేదించుకుంటూ నేడు మహిళలు ముందడుగు వేస్తున్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ భవిష్యత్తుపై కోటి ఆశలతో అన్ని రంగాలలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇదే సందర్భంలో మహిళలపైన ఇంటా బయట నేరాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా శ్రామిక మహిళల ఉపాధి, కనీస వేతనాలు, గౌరవప్రదమైన జీవితం, వేధింపులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో పోరాటాలతో ఎందరో సిద్ధమవుతున్నారు. అంగన్వాడీ కార్మికులు 2019 నుండి వేతనాలు పెరగలేదు. వారి యూనియన్ చేసిన అనేక పోరాటాల ఫలితంగా 2023లో సుప్రీం అంగన్వాడీలందరికీ గ్రాడ్యుటీ అమలు చేయాలని తీర్పు చెప్పింది. అయితే దానికోసం మహిళలు చేసిన సమ్మెలు అంతా ఇంతా కాదు. వారి పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు అంగన్వాడీలు సరైన వేతనాలను, గ్రాడ్యుటీని పొందగలుగుతున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తొలిదశలో విపరీతమైన శ్రమదోపిడీ జరిగింది. రోజుకి 14 నుండి 16 గంటల సుదీర్ఘమైన పని గంటలు, కనీస వేతనాలు, గాలి వెలుతురు లేని పరిశ్రమల్లో గొడ్డు చాకిరిని చేయించేవారు. ఈ శ్రమదోపిడీకి వ్యతిరేకంగా 18, 19వ శతాబ్దంలో శ్రామిక మహిళలు సమ్మెలు చేశారు. అమెరికా, జర్మనీ, ప్యారిస్ తదితర దేశాల్లో మహిళలకు ఓటు హక్కు కల్పించాలని, పని గంటలు తగ్గించాలని, పని ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలు, వేతనాలు పెంపు, వారానికి ఒక రోజు సెలవుల కోసం సమ్మెలు జరిగాయి. 1845లో అమెరికా న్యూయార్క్ నగరంలో రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీలలో మహిళల పోరాటాలకు దిగారు. ప్రతిరోజు ఆకలి కడుపులతో మాటం కన్నా పోరాడుతూ చావడం మేలని నినాదంతో మహిళలు ముందుకు కదిలారు. ఆ సందర్భంగా కుట్టుపని చేసే మహిళలను బయటకు రానివ్వకుండా యాజమాన్యం కాల్పులు జరిపింది. ఆ సందర్భంగా 146 మంది యువతులు చనిపోయారు. అయినా పోరాటం ఆగలేదు. మహిళల పట్టుదలకు కిరాతక యాజమాన్యం తలొగ్గక తప్పలేదు. కార్మిక వర్గం బలమైన ఉద్యమాల ద్వారానే తమను తాము కాపాడుకోగలమని నిరూపితమైంది. 1900లోనే అమెరికాలోని కుట్టుపని మహిళా కార్మికులు యూనియన్ ప్రారంభించుకున్నారు. అంతర్జాతీయంగా జరిగిన మహిళా పోరాటాల ఫలితంగా 1866లో మహిళలకు వృత్తిపరమైన హక్కును గుర్తించింది. శ్రామిక మహిళలను సంఘటితం చేయాలని, స్త్రీల ప్రత్యేకమైన సమస్యలు ట్రేడ్ యూనియన్ ఉద్యమ స్రవంతిలో భాగం కావాలని నొక్కి చెప్పారు. ఈ నిర్ణయం మహిళల పోరాటాలకు మరింత స్ఫూర్తిని ఇచ్చింది. జర్మనీ కమ్యూనిస్ట్ నేత క్లారా జెట్కిన్ చొరవతో 2వ అంతర్జాతీయ మహాసభలో మహిళల పని హక్కు, తల్లి బిడ్డల సంరక్షణ, ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో స్త్రీల పాత్ర వంటి అంశాలను చర్చించారు. మహిళా సమస్యలు చర్చించడానికి ఒక రోజు కావాలని చేసిన ప్రతిపాదనను మహాసభ అంగీకరించింది. ఆనాడు 1908 మార్చి 8న బట్టల మిల్లు కార్మికులు 30,000 మందితో ప్రదర్శన చేశారు. ఓటు హక్కుల, గౌరవప్రదమైన వేతనాల కోసం జరిగిన పోరాటంలో జరిగిన కాల్పుల్లో మరణించిన వారికి నివాళిగా మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు. ఆ తరువాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా మహిళల అనేక పోరాటాల ఫలితంగా చట్టపరమైన అనేక సౌకర్యాలు సాధించుకున్నారు. 1977లో ఐక్యరాజ్యసమితి అధికారికంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించింది. కమ్యూనిస్టుల నాయకత్వంలో 1917 అక్టోబర్లో కొత్తగా ఏర్పాటైన సోవియట్ ప్రభుత్వం స్త్రీ సమానత్వం కోసం చట్టపరమైన చర్యలు చేపట్టింది. వివాహం, విడాకులు, అబార్షన్ హక్కులను చట్టబద్ధం చేసింది. సనాతన చర్చి పద్ధతిలో వివాహాలను రద్దు చేసింది. తల్లులు, పిల్లల బాధ్యత, వారి సంక్షేమం ప్రభుత్వమే చేపట్టింది. తల్లులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, పని ప్రదేశాలలో శిశు సంరక్షణ కేంద్రాలు, పిల్లలకు పాలు ఇవ్వడానికి కొంత విరామ సమయం
తదితర సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. దీర్ఘకాలంగా పోరాడుతూ వచ్చిన ఓటు హక్కు కూడా ఇచ్చారు. రష్యాలో అందరికీ ఓటు హక్కు కల్పించిన అనంతరం 1918లో ఇంగ్లాండులో, 1919లో అమెరికాలోనూ అందరికీ ఓటు హక్కు కల్పనకై చట్టాలు చేశారు. సోషలిస్టు రష్యాలో ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా స్త్రీల ఆర్థిక, రాజకీయ, లైంగిక సమానత్వాన్ని కల్పించి దాని కార్యాచరణను రాజ్యాంగబద్ధం చేశారు. బోల్షివిక్ ప్రభుత్వం స్త్రీలకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా పౌర హక్కులు, విడాకుల హక్కులు వంటి వాటిపై చట్టాలు చేసింది. మరి మన దేశంలో అయితే భారతదేశంలో మహిళలు 73.2% వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. వీరికి కేవలం 12.8% మందికి మహిళా రైతులు భూములు కలిగి ఉన్నారు. ఈ కాలంలో మహిళలు ఉపాధి అవకాశాలు 27% తగ్గాయి. అనేక రంగాల్లో మహిళలు అతి తక్కువ వేతనానికే పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్పు చేశారు. ఈ లేబర్ కోడ్లు యజమానులకు అనుకూలంగా ఉన్నాయి. 50 లోపు కార్మికులు పనిచేసే పరిశ్రమల్లో పిల్లలకు క్రెట్ సౌకర్యం, విశ్రాంతి గదులు, లంచ్ రూములు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని మార్పు చేశారు. అలానే కార్మిక చట్టాల ప్రకారం వారానికి 48 గంటలు పనిచేయాలి. కానీ ఇటీవల టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వారానికి 70 గంటలనే కొత్త పాట అందుకున్నారు. ప్రజలకు విద్య, ఆరోగ్యం, ఆహారం అందించడానికి, మెరుగైన వసతులు కల్పించడానికి ప్రభుత్వం వివిధ రకాల స్కీములను ప్రవేశపెట్టింది. ఈ స్కీముల్లో దేశంలో 1 కోటి మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో 60 లక్షల మంది మహిళా కార్మికులు. ఈ స్కీములు ప్రవేశపెట్టిన తరువాత సమాజంలో చాలా రకాల మేలు జరిగింది. మాతృ మరణాలు తగ్గించడంలో, శిశు మరణాలు తగ్గించడంలో, పిల్లల్ని బడికి అలవాటు చేయడంలో, హాస్పిటల్లో డెలివరీలు అయ్యే విధంగా విశేష కృషి చేశారు. కానీ ఈ స్కీములకు సరిపోను బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదు. స్కీముల్లో పనిచేసే వారి పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. వాళ్లను కనీసం కార్మికులుగా కూడా గుర్తించలేదు. కనీస వేతనాలు లేవు. సమాజంలో పురుషులతో పాటు మహిళలకు సమాన స్థానం కల్పించాలని భారత రాజ్యాంగం పేర్కొంటుంది. చట్టం ముందు అందరూ సమానులేనని భారత శిక్షా స్మృతి స్పష్టం చేస్తుంది. ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. పని ప్రదేశాలలో మహిళా కార్మికులకు అన్ని విధాల రక్షణ కల్పించే బాధ్యత ఆయా సంస్థలదే. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు తదితరాల్లో పురుషులతో పాటు పనిచేస్తున్న శ్రామిక మహిళలకు రక్షణ కల్పించబడుతుందా లేదా అనేది పర్యవేక్షించవలసిన ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మహిళలు, చిన్నారులపై అకృత్యాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మహిళలపై ఘోరాలకు పాల్పడే వారికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినా, స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి అదే చివరి రోజు అవుతుందని హోంశాఖ మంత్రి హెచ్చరించినా అఘాయిత్యాలు, దాడులు ఆగడం లేదు. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. మహిళలపై జరిగిన అత్యాచారాల దాడుల్లో 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు నేరస్తులుగా ఉన్నారని సర్వేలో తేలింది. ఇందులో 16 మందిపై అత్యాచార కేసులు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో 25 మంది మొదటి స్థానంలో ఉండగా మన రాష్ట్రం 21 మందితో రెండో స్థానంలో ఉంది. ఇలాంటి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు విచారించాలి. వారికి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదు. ఈ కేసులు త్వరగా విచారించి నేరస్తులను కఠినంగా శిక్షించాలి. శ్రామిక మహిళలపై పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు, దాడులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈ విషయంలో మరోసారి ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. 2013లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదని దాఖలైన పిటిషన్ను విచారించింది. డిసెంబర్ 31 నాటికి ప్రతి జిల్లాలో
ఒక అధికారిని నియమించాలని, ఆ అధికారి 2025 జనవరి 31 నాటికల్లా స్థానిక ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేయాలని, తాలూకా స్థాయిలో నోడల్ అధికారులను నియమించాలని సుప్రీం ఆదేశించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధానికి సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలని, జస్టిస్ వర్మ కమిషన్ సిఫారసులపై సంతకాల సేకరణ, సదస్సుల్లో భాగస్వాములు కావాలని, మార్చి 7న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీల్లో శ్రామిక మహిళల డిమాండ్ సాధన కోసం పెద్ద ఎత్తున శ్రామిక మహిళలు పాల్గొనాలి. ఈరోజు మనం మహిళలకు సమాన వేతనం, గౌరవప్రదమైన జీవితం ఎలా సాధ్యపడాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.